ఈటీఎఫ్ ఇండెక్స్ మ్యూచువల్ ఫండ్స్ నేర్చుకుని స్టాక్ మార్కెట్లో రాణించాలనుకుంటున్నారా? వెంటనే ఈ నెంబర్కి కాల్ చేయండి. హలో వ్యూవర్స్, స్టాక్ మార్కెట్ అనలిస్ట్ సుందర్ రామరెడ్డి గారి ఆన్లైన్ వెబినార్ కి ఎన్రోల్ చేసుకోవాలనుకుంటున్నారా? ఎస్ఐపి ప్లాన్ కానీ, ఫైనాన్షియల్ ప్లానింగ్ కానీ, మరి రిటైర్మెంట్ ప్లాన్ ఎలా చేసుకోవాలి, కిడ్స్ ఉన్నారు, కిడ్స్ కి సేవింగ్ స్కీమ్స్ కానీ, ఇలాంటి డీటెయిల్స్ అని తెలుసుకోవాలనుకుంటున్నారా? మరి ఫీజు వచ్చేసి 4444. మరి కింద కనిపిస్తున్న నెంబర్ కి కాల్ చేసి రిజిస్ట్రేషన్ చేసుకోండి. నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు సుమన్ టీవీ. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు స్టాక్ మార్కెట్ అనలిస్ట్ సుందర్ రామరెడ్డి గారు. నమస్తే సార్. నమస్తే. సార్, ఈ ఐటీ లే ఆఫ్స్ ఏదైతే ఉందో ఇది ఉద్యోగస్తుల మీదే ప్రభావం కాకుండా ఇటు రియల్ ఎస్టేట్ పైన కూడా చాలా ఇంపాక్ట్ చూపిస్తుందంట. ఎలా అంటారు ఒకసారి? డెఫినెట్ గా ఐటీ అంటే అదొక జాబ్ లాగా ట్రీట్ చేయకూడదండి. ఇండియాలో పర్టికులర్ గా ఈ మిడిల్ క్లాస్ రూరల్ ఇండియాని ఒకవైపు తిప్పిన ఇదనమాట. ఇప్పుడు ఈవెన్ పల్లెటూరుగా నువ్వు వెళ్ళావు అనుకోండి, అమెరికా వెళ్ళారా ఇక్కడే ఉంటున్నారా ఇలా అంటారు. అంటే అమెరికా గురించి మనం డిస్కస్ చేయటం, అమెరికాలో ఉంటే డిగ్నిటీగా ఫీల్ అవటం, అమెరికాలో చదువుకున్నా జాబ్ చేసినా ఒక స్టేటస్ లాగా ఫీల్ అయ్యే వాళ్ళు ఇండియాలో చాలా మంది ఉంటారు. అందుకని ఐటీ మించది, జాబ్ మించనమాట. ఐటీలో న్యాచురల్గా ఐటీలో జాబ్ వస్తే కొంచెం న్యాచురల్ లైఫ్ స్టైల్ పెంచాలని ట్రై చేస్తారు. జాబ్ రాగానే మంచి శాలరీతో స్టార్ట్ అవుతాయి కాబట్టి కారు కొంటాలు ఈఎంఐలో, ఇల్లు కొంటాలు ఈఎంఐ ఇలా చేస్తుంటారు. కొంచెం వీకెండ్ పార్టీలు అండ్ ఇలాంటి వాళ్ళ చుట్టూ చాలా పెద్ద థీమ్ నడుస్తుంటుంది అనమాట. అంటే పర్టికులర్గా ఐటీలో వాళ్ళకి మంచి లగ్జరీస్ హౌస్లు కొంటారు కాబట్టి 3 బెడ్రూమ్ 4 బెడ్రూమ్స్, హై రేజ్ బిల్డింగ్స్, గేటెడ్ కమ్యూనిటీ ఇవన్నీ ఎలా సేల్ అవుతున్నాయి? అచ్చం ఈ ఐటీ నుంచి రన్ అవుతాయి ఇవన్నీ కూడా. అంటే 90% కొన్ని అన్ని ఈఎంఐలో అందులో ఐటీ ఎంప్లాయీస్ కొంటారు. ఐటీ లేకపోతే హైదరాబాద్, బెంగళూరు గ్రోత్ ఏముండదండి. పర్టికులర్గా అసలు బెంగళూరు ఏముండదు. హైదరాబాద్ కన్నా కొత్త ఫార్మా ఉంది కానీ ఆ బెంగళూరుకి అది కూడా లేదు. అంటే ఇటు ఐటీ మీద అంతగా డెవలప్ అయింది అనమాట. ఇవన్నీ న్యాచురల్గా ఐటీ ఇన్కమ్తో లింక్ ఉంటుంది రియల్ ఎస్టేట్ క్లియర్గా. అందుకని ఐటీ కొంచెం సెంటిమెంటల్ దెబ్బతిన్నది కాబట్టి ఈ మధ్య కాలంలో ఆటోమేటిక్గా రియల్ ఎస్టేట్ కూడా డౌన్ అయిపోయే ఛాన్స్ ఉంది. అది మార్కెట్ ఎంత పడిందంటే ఆ రోజు లే ఆఫ్ న్యూస్ వచ్చిన రోజు ఐటీ సెక్టర్ డ్రాప్ అయింది 0.6 అండి. ఎప్పుడైతే టీసీఎస్లో 12,000 మందిని పీకేస్తాం న్యూస్ రాగానే రియల్ ఎస్టేట్ 4% పడిందంటే ఊహించుకోండి అది ఎంత భయపడింది అనేది. ఎందుకంటే సెంటిమెంటల్ డల్ అయింది అది. బట్ దీని ఎఫెక్ట్ లాంగ్ టర్మ్లో ఉంటుంది అంటే ఉండకపోవచ్చు, షార్ట్ టర్మ్లో ఉంటుంది, లాంగ్ టర్మ్ ఉండకపోవచ్చు. ఎందుకంటే అమెరికా సంబంధించిన ఐటీ, నాన్ ఐటీ గ్లోబల్ కెపాసిటీ సెంటర్లో హైదరాబాద్లో దగ్గర 600 ఉన్నాయండి. ఒక్క కంపెనీలో 1000 మంది ఎంప్లాయీస్ ఉన్నారు. అందుకని ఐటీ ఒక రూట్లోనూ ఇంకో రూట్లోనూ మొత్తం సపోర్ట్ చేస్తూ ఉంది. అందుకని ఈ లే ఆఫ్ న్యూస్ టెంపరీ అయ్యి ఉండొచ్చు కానీ బట్ 2-3 ఇయర్స్ టైం కనుక ఇస్తే కనుక మళ్ళీ రికవరీ ఛాన్స్ ఉంది. ఆల్రెడీ ఈ గవర్నమెంట్ మారిన తర్వాత ఐటీ రియల్ ఎస్టేట్ ఆల్రెడీ స్లో అయిపోయింది. హైదరాబాద్ వచ్చిన తర్వాత ఇంకా స్లో అయిపోయింది. అండ్ ఇప్పుడిప్పుడే పికప్ అవుతుంది అనుకున్న లోపలనే మళ్ళీ ఈ ఐటీలో లే ఆఫ్స్ తోటి సెంటిమెంట్ కొంచెం డల్గా ఉంది. మొత్తానికైతే ఇంక 1 or 2 ఇయర్స్ కూడా హైదరాబాద్లో రియల్ ఎస్టేట్ ఇంతే ఉంది. బట్ అదే వరల్డ్ వైడ్గా చూసుకుంటే ఎక్కడ కూడా ఏమి ఉండదండి. అది అంతకంత గ్రోత్ అవుతూనే ఉంటుంది. అందుకని ఎకానమీ 6.5% జీడిపి గ్రోత్ నడుస్తూనే ఉంది కాబట్టి అండ్ రియల్ ఎస్టేట్ దాని తగ్గట్టు మూవ్ అయ్యే ఛాన్స్ ఉంది కదా తప్ప కొలాప్స్ అయ్యే ఛాన్స్ లేదు. కాబట్టి టెంపరీగా హై రైజ్ బిల్డింగ్స్ ఐటీ లేదు కాబట్టి ఎఫెక్ట్ అయ్యే ఛాన్స్ ఉంది. బట్ గుర్తుపెట్టుకుని స్టార్ట్అప్ కంపెనీస్ వరల్డ్లోనే ఇండియా 3rd ప్లేస్లో ఉంది. స్టార్ట్అప్ కంపెనీస్లో ఎక్కువ మంది ఎంప్లాయీస్కి స్టాక్ ఆప్షన్స్ ఇస్తారు. వాళ్ళందరూ స్టాక్ ఆప్షన్స్ ఇస్తారన్నమాట. అందుకని స్టాక్ ఆప్షన్స్ ఉన్న వాళ్ళందరూ ఎక్కువ త్వరగా రిచ్ అవుతారు కాబట్టి వాళ్ళు ఈ హై రైజ్ బిల్డింగ్ ఇలాంటివి కొంటారు. ఊహించుకోండి, ఎన్విడియా వాళ్ళకి ఇండియాలో 10,000 మంది ఎంప్లాయీస్ ఉన్నారు. ఎన్విడియాలో ఎవరైతే 10 ఏళ్ళు వర్క్ చేస్తారో వాళ్ళందరికీ యావరేజ్ మీద 100 కోట్లు సంపాదించారు ఒక్కొక్కళ్ళు. అక్కడ ఏంటంటే శాలరీ 40-50 లక్షలే ఉంటుంది. కానీ స్టాక్ ఆప్షన్స్ ఈచ్ ఎంప్లాయ్కి 1-2 కోట్లు వర్తిస్తారు. స్టాక్ ఇలా పెరుగుతుంది లాస్ట్ 5 years నుంచి అది. అందుకని మెజారిటీ ఎంప్లాయీస్ అందరూ కరోడపతి లేరు ఆల్రెడీ. ఈవెన్ టెస్లా కూడా బెంగళూరు టీమ్ ఉంది, 150 మెంబర్స్ ఉన్నారు. అందరికీ 60 లక్షల ప్యాకేజీ ప్లస్ స్టాక్ ఆప్షన్స్ 1 కోటి వర్త్. ఇలా అమెరికాలో ఈచ్ అండ్ ఎవ్రీ కంపెనీ కూడా వాళ్ళ ఎంప్లాయీస్కి స్టాక్ ఆప్షన్స్ ఇస్తుంది. అమెరికన్ మార్కెట్ చాలా స్ట్రాంగ్గా మూవ్ అవుతుంది కాబట్టి అక్కడ వీళ్ళకి స్టాక్ ఆప్షన్స్ వల్ల ఎక్కువ ఇన్కమ్ క్రియేట్ అయ్యే ఛాన్స్ ఎక్కువ ఉందన్నమాట. అందుకని రియల్ ఎస్టేట్ ఎప్పుడు కూడా జస్ట్ లోకల్గా 1-2 కంపెనీస్ కాదు, గ్లోబల్ థీమ్ అది. గ్లోబల్గా వరల్డ్లో స్టాక్ మార్కెట్ మొత్తం ఆల్ టైమ్ హైలో ఉన్నాయి. జాబ్స్ అన్ని బాగానే ఉన్నాయి. రీసెంట్గా ఎన్విడియా రిజల్ట్స్ సూపర్గా ఉన్నాయి. మైక్రోసాఫ్ట్ రిజల్ట్స్ సూపర్గా ఉంది. ఒక అమెజాన్ ఒకటే నార్మల్గా వచ్చింది కానీ అదర్వైజ్ బాగుంది. అందుకని రిసెషన్ వచ్చే ఛాన్స్ లేదు. అందుకని టెంపరీగా అడ్జస్ట్మెంట్ అయ్యే ఛాన్స్ ఉంది. కాబట్టి రియల్ ఎస్టేట్ 1 or 2 ఇయర్స్ ఫ్లాట్గా ఉండి మళ్ళీ రికవరీ ఛాన్స్ ఉంది. రికవరీ ఛాన్స్ ఎక్కువ ఉంది. మొత్తానికి ఇండియా మిడిల్ క్లాస్ జీవితాలని మార్చిన చరిత్ర ఐటీకి ఉందండి. ఐటీకి ఏమన్నా అయితే డెఫినెట్గా మనం ఒప్పుకోవాలి, ఎంతకంత ఎఫెక్ట్ అవుతుంది. సెంటిమెంటల్ కావచ్చు, ఎడ్యుకేషన్ పరంగా కావచ్చు, ఏదో ఒకటి. ఇప్పుడు ఏమవుతుందంటే నెక్స్ట్ బీటెక్లో జాయిన్ అయ్యే వాళ్ళు స్లో అవుతారు, ఐటీని కెరీర్గా తీసుకునే వాళ్ళు స్లో అవుతారు. రియల్ ఎస్టేట్ లోన్లు ఇవ్వాలంటే బ్యాంకర్స్ 1-2 సార్లు ఆలోచిస్తారు. హై రేంజ్ బిల్డింగ్
హై రైజ్ బిల్డింగ్ కొనేవాళ్ళు మళ్ళీ Yes. పేయింగ్ కెపాసిటీ మనకు ఉందా లేదా అవసరమా అని చెప్పేసి తగ్గిస్తారు. అంటే 3 బెడ్రూమ్ కొనేవాళ్ళు సింగిల్ బెడ్రూమ్ డబుల్ బెడ్రూమ్కి మారిపోతారు. లగ్జరీ కార్లు కొందాం అనుకున్న వాళ్ళు తగ్గించుకుంటారు. అండ్ డిస్కోథెక్స్కి వీకెండ్స్ పార్టీకి వెళ్ళే వాళ్ళు అవసరం అని చెప్పేసి తగ్గిస్తారు. అండ్ వీకెండ్ పార్టీస్కి తగ్గిపోతాయి. మ్యారేజ్ గ్రాండ్గా చేద్దాం అనుకుంటే అవసరం అని చెప్పి Yes. తగ్గుతాయి. ఈ రిపుల్ ఎఫెక్ట్స్ అనేది సొసైటీలో ప్రతి సెగ్మెంట్ మీద పడుతుంది ఐటీ సంబంధాలు కూడా ఇంకా చూడరు. ఆటోమేటిక్, ఎందుకంటే Yes. దాని మీద మోజు తగ్గుతుంది కదా. Yeah. అందుకని సెంటిమెంటల్ గా కొంచెం సప్రెస్ అవుతాయి. బట్ ఈజ్ ఇట్ డెడ్ ఎండ్ అంటే ఖచ్చితంగా కాదు, ఎందుకంటే ఇంతకని పెద్ద ప్యానిక్లు మనం విన్నాం. Yes. ఇంతకని పెద్ద ప్యానిక్ కాకపోతే ఇండియాకి ఇట్లా 12,000 మంది ఎంప్లాయీస్ మాస్ పీకేయటం అనేది మిడిల్ మేనేజ్మెంట్ ఎక్కడా లేదు ఇంతవరకు. అందుకని కొంచెం టైం పట్టింది డైజెస్ట్ అవ్వాలంటే. బట్ వెస్ట్రన్ కంట్రీలో ఇది మామూలు విషయం అండి. Yes. వెస్ట్రన్ కంట్రీస్లో మామూలు విషయం. Thank you, sir. హాయ్, మార్కెట్స్ చాలా వాలటిలిటీ ఉన్నాయని భయపడుతున్నారా? మార్కెట్ ఆల్ టైమ్ హైలో ఉందని దూరంగా ఉండాలనుకుంటున్నారా? ఏది రైట్ టైం మార్కెట్లో ఎంటర్ అవడానికి, ఏది బెస్ట్ టైం మార్కెట్లోంచి బయటకు పోవడానికి తెలుసుకోవాలనుకుంటున్నారా? మార్కెట్లో మ్యూచువల్ ఫండ్స్, ఈటీఎఫ్స్, ఇండెక్స్ ఫండ్స్ ద్వారా మనీ మేక్ చేద్దాం అనుకున్నారా? ఇలాంటి మీ డౌట్స్ కి క్లారిఫికేషన్ కోసం ఈ వెబినార్ ఈటీఎఫ్స్, ఇండెక్స్ ఫండ్స్ అండ్ మ్యూచువల్ ఫండ్స్ కోర్సులో జాయిన్ అవ్వండి. మీ డౌట్స్ క్లారిఫికేషన్ చేసుకోండి. ఎవ్రీ మంత్ సాటర్డే, సండే అండ్ మండే కండక్ట్ చేసే ఈ కోర్సులో మీకు ఈటీఎఫ్స్ అంటే ఏంటి, ఇండెక్స్ ఫండ్స్ అంటే ఏంటి, మ్యూచువల్ ఫండ్స్ అంటే ఏంటి, డిఫరెంట్ టైప్ ఆఫ్ ఈటీఎఫ్స్, ఇండెక్స్ ఫండ్స్, మ్యూచువల్ ఫండ్స్ అంటే ఏంటి, ఇందులో ఇన్వెస్ట్ చేయడం ద్వారా లాంగ్ టర్మ్ లో వెల్త్ ఎలా క్రియేట్ చేసుకోవాలా, షార్ట్ టర్మ్ లో ఎలా వెల్త్ క్రియేట్ చేసుకోవాలా, ఎనీబడి కెన్ ట్రేడ్ ప్రోగ్రామ్ ఎలా పార్టిసిపేట్ చేయాలా, ఇలాంటి అన్నిటికీ మీకు ఆన్సర్ దొరుకుతుంది. కాబట్టి మీకు ఎవరికన్నా ఇలాంటి వాటిలో వెల్త్ క్రియేట్ చేయాలని కనుక ఇంట్రెస్ట్ కనుకుంటే కింద స్క్రోల్ అవుతున్న నెంబర్ కి కాల్ చేయడం ద్వారా మీ సీట్ని బుక్ చేసుకోండి. థ్యాంక్ యూ.